హైదరాబాద్ ట్రాఫిక్ కంటేనే ఇప్పుడు జనాలకు టెన్షన్. 2 కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా అరగంట సమయం పడుతుంది. కానీ ఇకపై అదే ప్రయాణం రోడ్డు మీద కాదు, ఆకాశ మార్గంలో జరిగితే ఎలా ఉంటుంది? అవును, భాగ్యనగర వాసులకు త్వరలోనే రోప్వే ప్రయాణం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు సరికొత్త పరిష్కారంగా హెచ్ఎండిఏ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకు మనం రోప్వేలు అంటే ఊటీ, మనాలి ఇలా కొండ ప్రాంతాలు లేదా టూరిస్ట్ స్పాట్లలో మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు అదే టెక్నాలజీని హైదరాబాద్ ప్రజా రవాణాలో భాగం చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హెచ్ఎండిఏ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ద్వారా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. ఈ ప్రాజెక్టుకు ప్రేరణ ఉత్తరప్రదేశ్లోని వారణాసి రోప్వే మోడల్. వారణాసిలో ప్రస్తుతం దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోప్వే వ్యవస్థ నిర్మాణంలో ఉంది. అక్కడ కేవలం 3.8 కిలోమీటర్ల ప్రయాణానికి రోడ్డు మీద 40 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంటే రోప్వే ద్వారా అదే ప్రయాణాన్ని కేవలం 16 నిమిషాలు పూర్తి చేయొచ్చని అధికారులు చెప్తున్నారు. రోజుకు దాదాపు 96,000 మంది ప్రయాణించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో హైదరాబాద్లో కూడా పలు రూట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. మొదటి దశలో గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూమ్స్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల రోప్వే ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచి భవిష్యత్తులో నెహ్రూ జియోలాజికల్ పార్క్ వరకు ఈ ప్రాజెక్టును విస్తరించే అవకాశం ఉంది. అంతేకాదు ట్యాంక్ బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు హైదరాబాద్ ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా రోప్వే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. ఈ రోప్వేల్లో ప్రత్యేక క్యాబిన్లు ఉంటాయి. ఒక్కో క్యాబిన్లో 6 నుంచి 10 మంది వరకు ప్రయాణించవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు, రోడ్డు రద్దీ ఉండదు. ప్రత్యేకంగా వర్షాకాలంలో గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయే పరిస్థితులకు ఇది మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. సర్కార్పై భారం పడకుండా ఈ ప్రాజెక్టును పీపీపీ మోడల్లో తీసుకురావాలని నిర్ణయించారు. అంటే ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడి పెట్టి ప్రభుత్వం భాగస్వామ్యంగా పనిచేసే విధానం. అయితే రోప్వే లైన్లు ప్రైవేటు భూముల మీదుగా వెళ్లాల్సి వస్తే పరిహారం చెల్లించేలా కొత్త పాలసీలు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఏఎస్ఐ, రక్షణ శాఖల నుంచి అనుమతులు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటే, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు పాటిస్తే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకి ఇది పెద్ద ఉపశమనం కావచ్చు అని చెప్తున్నారు. రోడ్డు మీద ప్రస్తుతం చేసిన గంటల ప్రయాణం ఇక ఆకాశంలో నిమిషాల్లోకి మారుతుందా? హైదరాబాద్లో రోప్వే ప్రాజెక్టు నిజంగా అమలైతే భాగ్యనగరం దేశంలోని అత్యాధునిక ప్రజా రవాణా సదుపాయాలు కలిగిన నగరాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందా? నిజంగా హైదరాబాద్లో రోప్వేలు వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.